నమస్తే బీసీఎన్ న్యూస్ తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు. తెలుగుదేశం పార్టీ కడపలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహానాడు ఏర్పాట్లు పరిశీలించిన మంత్రులు. ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా ముగిసిన సందర్భంగా శ్రీకాకుళంలో భారీ ర్యాలీ నిర్వహించిన మంత్రి అచ్చెన్నాయుడు. ఏలూరు పార్లమెంట్ ఉంగుటూరు నియోజకవర్గంలో 4 రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలిపిన ఎంపీ పుట్టా మహేష్. అనారోగ్యంతో బాధపడుతున్న పేదవారు సీఎం సహాయనిధి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించిన గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్. తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా కడపలో నిర్వహిస్తున్న మహానాడు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్ణీత గడువులోగా ఏర్పాట్లు పూర్తి చేయాలని మంత్రులు ఆదేశించారు. మహానాడు ఏర్పాట్లు పర్యవేక్షించేందుకు 5 మంత్రులు కడపకు వచ్చారు. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహానాడుకు సంబంధించి దిశానిర్దేశం చేసిన నేపథ్యంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి సవిత, కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త, ఏపీఎల్ఏ హామీల కమిటీ చైర్మన్ పెందుర్తి వెంకటేశ్వర్లు పార్టీ నేతలతో కలిసి మహానాడు జరిగే మైదానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు ఏర్పాట్లపై పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. జిల్లాకు సంబంధించి మహానాడుని నిర్వహించుకోబోతున్నాం. ఈ కార్యక్రమం మేము ప్రతి ఏడాది అనాదిగా చేసుకునేటువంటి కార్యక్రమమే. మరి యుద్ధ వాతావరణం వల్ల కొంత ఆలస్యం అయి కొంత మీమాంసలో ఉన్నటువంటి పరిస్థితి, మహానాడు చేద్దామా చేయొద్దా అనే ఆలోచనలో ఉన్నటువంటి తరుణంలో మరి యుద్ధం ఆగిపోయినటువంటి వాతావరణంలో మహానాడు నిర్వహించాలి అనే ఆలోచనకు రావడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. దానివల్ల కొంత ఆలస్యం అయినప్పటికీ మహానాడులు జరపడంలో తెలుగుదేశం పార్టీకి మహా అనుభవం ఉంది కనుక తక్కువ సమయంలోనే కని విని ఎరగని విధంగా కడపలో మహానాడు చేయాలని చెప్పేసి మరి జాతీయ అధ్యక్షులు వారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఉమ్మడి కడప జిల్లా నాయకులతోని ఈ కోఆర్డినేషన్ మహానాడు కోఆర్డినేషన్ కమిటీలతోని మీటింగ్ పెట్టుకోవడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఈ కమిటీలు సంబంధించి ముఖ్యంగా 13 కమిటీలు ఉన్నాయి. ఈ 13 కమిటీలకు సంబంధించినటువంటి పెద్దలందరితో కూడా మాట్లాడుకుని వారిచ్చినటువంటి సూచనలు, సలహాలు అన్నీ కూడా క్రోడీకరించుకొని ఒక ఆలోచనకు రావడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కానీ ఇక్కడ అందరి యొక్క అభిప్రాయం ఏంటంటే నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అన్న విధంగా మహానాడు నిర్వహించాలని చెప్పేసి ప్రతి ఒక్క నాయకుడు కూడా చెప్పడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కడపలో చేయాలంటే చాలామంది నాయకులకు కొన్ని డౌట్లు ఉండేవి. ఇక్కడ అకామిడేషన్ దొరుకుతుందా, మంచి ప్రాంగణం దొరుకుతుందా, ఎండ్లకు పట్టుకోగలుగుతారా మిగతా ప్రాంతం నుంచి వచ్చినటువంటి ప్రజలని అనేక డౌట్లు ఉండేవి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఉమ్మడి కడప జిల్లా నాయకులందరూ ఒక సహకారంతో, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల సహకారంతో మాకు కావాల్సినటువంటి అకామిడేషన్ కావచ్చు, కావాల్సినటువంటి ప్రాంగణం కావచ్చు, ఇవి మాకు అద్భుతంగా సెట్ అయ్యామని చెప్పేసి ఈ సందర్భంగా దొరికామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా ముగిసిన సందర్భంగా శ్రీకాకుళంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. వివిధ వర్గాల వారితో కలిసి తిరంగ యాత్ర ర్యాలీ చేపట్టారు. పాకిస్తాన్ ఉగ్రవాదులకు ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో భారత్ తగిన బుద్ధి చెప్పిందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఏలూరు పార్లమెంట్ పరిధిలో ఒక ఉంగుటూరు నియోజకవర్గంలోనే 4 రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుండి ఆమోదం లభించిందని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అన్నారు. ఉంగుటూరు, చేబ్రోలు వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మించనున్న ప్రదేశాలను ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులతో కలిసి ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం పర్యవేక్షించడం వల్ల రాష్ట్రంలోనే మొదటిసారి ఉంగుటూరు నియోజకవర్గంలో 4 రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం చేపడుతున్నట్లు ఎంపీ తెలిపారు. భీముడలు, కైకరం, చేబ్రోలు, ఉంగుటూరు వద్ద 450 కోట్ల రూపాయలు అంచనా వ్యయంతో ఆర్ఓబీల నిర్మాణం 6-7 నెలల్లో ప్రారంభమవుతుందని ఎంపీ అన్నారు. వీటి నిర్మాణం వల్ల రైల్వే ట్రాక్ల వద్ద గంటల తరబడి నిరీక్షించే సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని వెల్లడించారు. రానున్న 4 ఏళ్లలో మిగిలిన రైల్వే సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తున్నట్లు ఎంపీ స్పష్టం చేశారు. మనము ఉంగటూరులో ఎప్పుడో ఇంచి ఉండే ట్రాఫిక్ సమస్యలు
ఈ రైల్వే ట్రాక్ దగ్గర దాటిపోవడానికి ఎప్పుడో ఇంచి ఉండే సమస్య. ఇవాళ ఆ సమస్యకి విసులుపాటు కలిగించే కార్యక్రమం తీసుకున్నాం. ఎమ్మెల్యే గారు అలాగే ఇన్ఛార్జ్ సార్ అలాగే చైర్మన్ గారు ఇద్దరు కలిసి నన్ను రెగ్యులర్గా ఫాలోఅప్ చేసి ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనము ఫ్లైఓవర్లు తీసుకొని రావడం జరిగింది. ఈ రైల్వే ఆపడము, ఈ గేట్లు, ఈ సిస్టమ్ అంతా లేకుండా మన బండ్లన్నీ కూడా పైన ఫ్లైఓవర్ నుంచి పోయేట్లు ఎప్పుడు కూడా ఇప్పుడు మనం ఈ లొకేషన్లో ఎప్పుడు విపరీతమైన ట్రాఫిక్ జామ్ ఉంటుంది. ఎందుకంటే నేను ఎలక్షన్ క్యాంపెయినింగ్లో చూశాను, విపరీతంగా ఎప్పుడు కూడా ఈ పక్క పల్లెలు పోవాలన్నా ఫ్యాక్టరీలు పోవాలన్నా చాలా ఇబ్బంది ఉండేది. ఇవాళ ఈ ఫ్యాక్టరీస్ ఇక్కడికి ఆ పక్కకు పోవడానికి చాలా వరకు విసులుబాటు కలుగుతుంది అందరికీ. ఎల్సి నంబర్ 361 భీమడోలు ఇక్కడ మనకి ఈ హైవే దగ్గర క్రాసింగ్కి హెవీ ట్రాఫిక్ ఉంటుంది. ఇక్కడ ఫ్లైఓవర్ కాస్ట్ 100 కోట్లు 100 crores ఫ్లైఓవర్ కాస్ట్. ఇవాళ ఈ ఒక్క ఫ్లైఓవర్ ఇవాళ శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే ఎల్సి నంబర్ 365 కైకారం దగ్గర డెల్టా ఏరియాకి పోవడానికి ఈ విసులుబాటు కలుగుతుంది. ఇది 70 నుంచి 100 కోట్లు ఫ్లైఓవర్ వేస్తున్నారు. అలాగే ఎల్సి నంబర్ 365 చేబ్రోల్ దగ్గర 70 నుంచి 100 కోట్లు అది కూడా కాస్ట్తో ఫ్లైఓవర్ వేస్తున్నారు. అలాగే ఎల్సి నంబర్ 366 ఉంగటూరు దగ్గర కూడా ఈ హైవే వేస్తున్నాము. హార్టికల్చర్ యూనివర్సిటీ ఉంటుంది, అక్కడికి కనెక్టింగ్ కోసం ఈ ఫ్లైఓవర్. టోటల్ మనకి ఇక్కడ ఉండే 4 ఫ్లైఓవర్లు ఏమేమి కావాల్సి ఉన్నాయో చైర్మన్ గారు చెప్పినట్లు అలాగే ఎమ్మెల్యే గారు చెప్పినట్లు ఇవాళ ఇవన్నీ కూడా శాంక్షన్ తీసుకొని రావడం జరిగిందని కూడా మేము అందరికీ చెప్తున్నాం. ఇక్కడ అవసరాలను బట్టి సెంట్రల్ గవర్నమెంట్లో ఏ పని ఉన్నా కూడా వెంటబడి చేసుకొని వస్తాం. ఇవాళ ఈ పని జరగడానికి రైల్వే మినిస్టర్ గారికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారి అందరికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళందరి కోఆపరేషన్తోనే మనం ఇవాళ 450 కోట్లు ఫస్ట్ ఫ్లైఓవర్స్ అన్నీ తీసుకొని వచ్చి ఇవన్నీ చేసుకోగలుగుతున్నాం. ఇంకా వచ్చే రోజుల్లో చాలా వరకు ఉండే సమస్యలన్నీ కూడా తీర్చుకుంటూ కూడా ముందుకెళ్తున్నాం. ఇవాళ మీరు చూస్తే భీమడోల్ దగ్గర ఎప్పుడు అక్కడ ఒక బ్రిడ్జ్ అవసరం ఉండింది, ఆ బ్రిడ్జ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ చేసాం. అది కూడా కొంచెం ఇబ్బందులు ఉన్నా కూడా కంప్లీట్ చేసి ముందుకెళ్తున్నాం. మా ప్రజలకి ఏం కావాలో ఎమ్మెల్యే గారు చెప్పినట్లు చైర్మన్ గారు ఏదన్నా మా నోటీసు తీసుకొని వచ్చి పలానిది కావాలి అనుకుంటుంటే మేము 100% చేసి దాన్ని అన్నీ సాధించుకొని తీసుకొని వచ్చి ముందు పెట్టి మరీ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ఇవాళ ఓన్లీ ఒక ఉంగటూరికే 450 కోట్లు నిధులు తీసుకొని వచ్చి ఇవాళ ఫ్లైఓవర్స్ పనులు చేపిస్తున్నాం. ఇవాళ ఈ ఫ్లైఓవర్లు కూడా ఎప్పుడు కూడా ఫ్లైఓవర్లు ఎలా ఉండేదంటే ఆర్ఓబీస్ రైల్వే ఓవర్ బ్రిడ్జెస్ చేయాలంటే స్టేట్ గవర్నమెంట్ కూడా డబ్బులు పెట్టాల్సి ఉండేది, లేకుంటే ఎన్హెచ్ఏ వాళ్ళనే డబ్బులు పెట్టాల్సి ఉండేది. ఇవాళ ఆ చిక్కు లేకుండా కూడా తీపిచ్చేసి ఇవాళ డైరెక్ట్గా ఓన్లీ రైల్వే వాళ్ళే 450 కోట్లు వాళ్ళ నిధులతోనే పనులు జరిగేట్లు కూడా చేస్తాం. ఎందుకంటే ఇవాళ ఈ పనులు కంప్లీట్ అవ్వాలంటే నిధులు మన స్టేట్ గవర్నమెంట్లో లేవు. అలాగే ఎన్హెచ్ఏ వాళ్ళతో పెట్టుకుంటే మళ్ళీ లేట్ అవుతుందేమో అనే పరిస్థితిలో ఇవాళ ఓన్లీ రైల్వే వాళ్ళే ఇచ్చేట్లు కూడా అప్రూవల్ తీసుకొని వచ్చామని కూడా మేము అందరికీ చెప్తున్నాం. గతంలో మేము ఎలక్షన్ ముందు తిరిగేటప్పుడు చాలా ఇబ్బందులు పడుతూ అంటే మనకి ఇక్కడికి పరిశ్రమలు రావాలన్నా ఈ ఉంగుటూరు నియోజకవర్గంలో ఈ ఓవర్ బ్రిడ్జెస్ చాలా ఉపయోగపడతాయి. ఎందుకంటే ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే మనకి ఓవర్ బ్రిడ్జెస్ చాలా ముఖ్యం. వీటి ద్వారా అనేక పరిశ్రమలు ఇక్కడ ఆల్రెడీ చాలా పరిశ్రమలు అనేక రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ మనకి ఫిష్ ప్రాసెసింగ్ కానీ ఐస్ ప్లాంట్లు కానీ అలాగే మనకి అనేక రకాల పరిశ్రమలు అన్నింటిలో కూడా ఏర్పాటు చేయడం, వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఇక్కడ రైల్వే గేట్ వేసి ఉండేటప్పటికి చాలా టైం కూడా వేస్ట్ అవుతుంది. వాటిని అన్నింటినీ కూడా ఈరోజు మన ఎంపీ గారు మీ అందరం మన మాజీ శాసనసభ్యులు మన వీరాంజనేయులు గారు అలాగే ఇక్కడ సర్పంచ్ గారు అలాగే ఇక్కడ ఉన్న అందరూ కూడా వాళ్ళ కోరిక మేరకు ఆ రోజు ఏదైతే ఎలక్షన్లో తీసుకున్నామో దాన్ని ఈరోజు అమలుపరచడం ఆయనకి మన ఉంగుటూరు నియోజకవర్గం తరఫున ఎంపీ గారికి పూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అనారోగ్యంతో బాధపడుతున్న పేదవారికి సీఎం సహాయనిధి ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నామని, పేదవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, నాయకులు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కరించినప్పుడే గుర్తింపు ఉంటుందని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సీఎం సహాయనిధి నుండి మంజూరైన 12,90,000 రూపాయల చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అందజేశారు. ప్రజల పలు సమస్యలపై ఎమ్మెల్యేకు అర్జీలు సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వంలో లక్షలాది రూపాయలు సీఎం సహాయనిధికి తీసుకొచ్చామని, రోడ్లు అనేక అభివృద్ధి పనులు చేశామని, అయితే ఆ తర్వాత వచ్చిన ఎన్నికల్లో ప్రజలకు మంచి చేసిన టీడీపీ పార్టీని ఓడించారన్నారు. నాయకులు పార్టీ కార్యాలయంలో కూర్చోకుండా ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కరించినప్పుడే గుర్తింపు ఉంటుందన్నారు.
టీడీపీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని కోరారు. రాబోయే రోజుల్లో ఇచ్చిన హామీలన్నీ ఖచ్చితంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెరవేరుస్తారని అన్నారు. 12,98,788 రూపాయలు ఈరోజు మనం ఏ మండలం ఏ గ్రామం ఉంటారో ఆ నాయకుల ద్వారా మీ అందరూ కూడా చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఇప్పటివరకు కూడా దాదాపు 94 మందికి మనం ఈ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్ మన కాన్స్టిట్యూన్సీ నుండి తీసుకొచ్చాం. దాదాపు 1,62,145 రూపాయలు ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మనకి ఇచ్చారు. మేము ఒకటే చెప్తున్నాం, గతంలో కూడా మేము కొన్ని కోట్ల రూపాయలు తీసుకొచ్చి సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చాం. కానీ తీసుకున్నారా కానీ ఓటు దగ్గర వచ్చినప్పుడు మాత్రం వేయలేకపోయారు. ఎందుకు వేయలేకపోయారో అర్థం కాని పరిస్థితి. ఇదే కాదు, గతంలో ఎవరన్నా మనిషి చనిపోతే కుటుంబ ద్వారా మనకు 2 లక్షల రూపాయలు ఇచ్చేవాడు చంద్రన్న బీమా. ఆ డబ్బులు కూడా చాలా మందికి ఇచ్చాం. కానీ ఎలక్షన్లో ఎందుకు ఓటు వేయలేకపోయారో అర్థం కానిటువంటి పరిస్థితి. గతంలో మీ ఊళ్ళలో సిమెంట్ రోడ్లు మ్యాక్సిమం వేసాం, కానీ మీరు ఓట్లు వేయాలి. అలాగే లింక్ రోడ్లు వేసాం, కానీ మీరు ఓట్లు వేయాలి. లోన్లు ఇచ్చాం, లోన్ ఇచ్చేవాడు అట్లా పొందలేడు, లోన్ తీసుకున్నాడు. ఇప్పించిన నాయకులు అడిగేటువంటి ధైర్యం లేదు. ఎందువల్ల నాకు అర్థం కాని పరిస్థితి. పనిచేసే వాళ్ళని మీరు వృధాగా వదులుకున్నారు. కాబట్టి గత 5 సంవత్సరాల్లో ఎన్ని ఇబ్బందులు కూడా ఇబ్బందులు పడ్డారు. ప్రతి ఒక్కరు సాధారణ ప్రజలను కూడా ఇబ్బందులు పడ్డారు. ఎందుకంటే పనిచేసేటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని వదులుకున్నందుకు మీ అందరూ కూడా ఒక శిక్షగా అది ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది. రాష్ట్రం అప్పులు పాలైపోయింది. మాట్లాడితే బెదిరింపులు కేసులు తప్ప ఇంకో పరిస్థితి లేదు. మీ గ్రామాల్లో అది ఇచ్చేది చంద్రబాబు నాయుడు గారు. అంతేగాని ఆ రోజు మనకి ఇప్పించిన ఇజ్రాయెల్, కాబట్టి ఇజ్రాయెల్ మాట ఏందంటే కుదిరే కట్టాలి. ఇచ్చింది మీకు చంద్రబాబు. ఇజ్రాయెల్ ఉండొచ్చు, దగ్గర ఉండొచ్చు, సునీల్ కుమార్ దగ్గర ఉండొచ్చు, సునీల్ కుమార్ ఎమ్మెల్యే కావచ్చు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాకపోతే మీకు ఆ డబ్బులు కావు. కాబట్టి రేపు ఓట్లు వేసినప్పుడు మా ఇక్కడ ఇచ్చే వాళ్ళ ప్రకారం మీరు ఓట్లు వేయద్దు. చంద్రబాబు నాయుడు గారు ఓటేయమంటే వీళ్ళందరూ వాళ్ళు ఓటేయండి. అంతేగాని లిస్ట్ ప్రకారం వీళ్ళు వేరే వెళ్ళిపోయి వాళ్ళకి ఓటేయండి, వీళ్ళకి ఏంటంటే వేస్తే మీకు పాపం. అయితే గుర్తుపెట్టుకోండి, ఇది మా డబ్బులు కాదు, ఇది చంద్రబాబు నాయుడు గారు సంబంధించినటువంటి ప్రాపర్టీ. ఆయన ఇస్తున్నాడు. రేపు మీకు ఇల్లు ఇచ్చినా చంద్రబాబు నాయుడు గారు పుణ్యం, ఇంకెవరు కాదని చెప్పి నేను మళ్ళీ తెలియజేస్తున్నాను. అలాగే వచ్చే నెల నుంచి మీ ఇళ్లలో ఎంతమంది చదువుతున్నారో అందరికి కూడా 15,000 రూపాయలు తల్లికి వందనం అనేటువంటి ప్రోగ్రాం చెప్పాడు బాబు గారు. అవన్నీ ఇప్పుడు కాసేపు ప్రకటనలు.